హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ నివేదిక కీలక అంశాలను వెల్లడించింది. ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ టాప్లో ఉన్నట్టుగా ఈ నివేదిక అయితే వెల్లడించింది. బెంగళూరుతో కంపేర్ చేస్తే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఆల్మోస్ట్ 18% ఇంక్రీజ్ అయింది ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ గ్రోత్ నమోదు చేసింది. ఈ అంశాలపై మనతో చర్చించేందుకు ఎన్సిడి సిఎండి అట్లాగే నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. అట్లాగే రాజేష్ పగడాల గారు, పగడాల కన్స్ట్రక్షన్స్ అధినేత, ఆదిత్య గ్రూప్ మాజీ ఎండి గారు. ముందుగా రవికుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు మరి కాసేపట్లో, ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలిస్టు. ముందుగా శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్, జేఎల్ఎల్ నివేదిక కీలక అంశం మనకి వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం మీరు చూసే రీజన్స్ ఏంటి సార్? సార్, హైదరాబాద్లో బిజినెస్ డెవలప్ అవటానికి, డిమాండ్ పెరగటానికి 3 ప్రధానమైన కారణాలు చెప్పొచ్చు మనము. ఒకటి కాస్ట్. ఫస్ట్ తీసుకుంటే మనం కాస్ట్లో కంపేర్ చేస్తే మనం ముంబై కన్నా బెంగళూరు కన్నా బాగా లోలో ఉన్నాం. అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నాం, అంటే అవుట్ రేట్ తీసుకున్నప్పుడు. అలాగే రెంటల్ కాస్ట్ కూడా 30-40% లెసర్ దెన్ బెంగళూరు అండ్ ముంబై. రెండో విషయం తీసుకుంటే మనకి స్పీడ్ అండి ఇక్కడ. అంటే మనకు కావాల్సిన కన్స్ట్రక్షన్ కూడా స్పీడ్గా కట్టి డెలివరీ చేసే అవకాశాలు అన్నీ ఎక్కువ ఉన్నాయి. తర్వాత బిగ్గర్ ఫ్లోర్ ప్లేట్స్ మన దగ్గర హైదరాబాద్లో ఉన్నట్టు బిగ్గర్ ఫ్లోర్ ప్లేట్స్ ఏ సిటీలో కూడా అవైలబిలిటీ లేవు. అంటే ఏ సైజు 50,000 50,000 కావాలన్నా, 2 lakhs SFT కావాలన్నా 4 plate రెడీగా ఉంది. అలాగే ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేస్తున్నాం కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ స్పేస్, దాంతోపాటు గవర్నమెంట్ నామ్స్ సింగిల్ విండోలో క్లియర్ చేస్తుంది కాబట్టి మూడోది. నాలుగో ముఖ్యమైన పాయింట్ అంటే స్కిల్డ్ వర్కర్స్ కూడా అవైలబిలిటీ. ఈ 4 రకాల ప్రధాన పాయింట్ల వలన హైదరాబాద్కి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు అనమాట, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా. రైట్ సార్. మన రాజేష్ గారు, ఇప్పుడు చూసుకుంటే బెంగళూరుని కూడా మనం అవుట్ పేస్ చేసాము. వాళ్ళు చూసుకుంటే నెగిటివ్ గ్రోత్ ఉంది ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో. సో మీరు ఎట్లా, బూమింగ్ ఎలా ఉంది, జీసీసీ ఎంట్రీ కారణం అంటారు? అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో జీసీసీస్ యొక్క అబ్జార్ప్షన్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఇయర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్లో బెంగళూరు కన్నా మనం హైదరాబాద్ కొద్ది ముందంజలో ఉండటం, ఆల్మోస్ట్ 3.9 million square feet లాస్ట్ 6 monthsలో అబ్జార్ప్షన్ కావడం అనేది పెద్ద చెప్పుకోదగ్గని విషయమే. ఓకే, దీనికి కారణాలు నా పరిధిలో చెప్పాలంటే 2-3 కారణాలు ఉన్నాయండి. అంటే బెంగళూరులో కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ వెరీ హై కంపేర్ టు హైదరాబాద్. అట్లీస్ట్ 60% మోర్ ఎక్కువనే ఉంటుంది. అండ్ కాస్ట్ ఆఫ్ టెక్నికల్ మ్యాన్ పవర్, అంటే జీసీసీ అంటే ప్రైమర్లీ టెక్నాలజీ కంపెనీస్ ఇక్కడ వర్క్ చేపడతామే కాబట్టి కాస్ట్ ఆఫ్ టెక్నికల్ పీపుల్, ఓకే, మ్యాన్ పవర్ ఈజ్ వెరీ వెరీ హై కంపేర్ టు బెంగళూరులో కంపేర్ టు హైదరాబాద్. సో ఈ 2 మెయిన్ ప్రధాన కారణాల వల్ల నా ఉద్దేశం జీసీసీస్ అబ్జార్ప్షను హైదరాబాద్ని ఫస్ట్గా ప్రిఫర్ చేసుకోవటము. ఇంకా వేరే ఉన్నాయి. అంటే ఇప్పుడు మన సిటీ పరంగా తీసుకున్నాం అనుకుంటే హైదరాబాద్ ఇట్స్ వెరీ కాస్మోపాలిటన్ సిటీ, వరల్డ్ క్లాస్ సిటీ. సో ఆ విధంగా కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణాలు ఉన్నాయని నా ఒపీనియన్. రైట్ అండి. రవికుమార్ గారు, సార్ రవికుమార్ గారు, మరో చెప్పండి సార్. ఇది ఎట్లా వెస్ట్ జోన్ చూసుకుంటే ప్రైసింగ్ ఎలా ఉంది? ప్రైసింగ్ యావరేజ్ ఎస్ఎఫ్టీ ప్రైస్ ఆఫీస్ స్పేస్కి అది అడ్వాంటేజా మనకి ఎట్లా? ఎస్, ఆఫీస్ స్పేస్ విషయంలోనే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇక్కడ యాజ్ కంపేర్ టు అదర్ కాస్మోపాలిటన్ సిటీస్, ఓకే, మెట్రోపాలిటన్ సిటీస్, సర్టెన్లీ ఇట్ ఈస్ లోవర్ బై అరౌండ్ 20 to 30% అండి. ఈవెన్ ఆఫ్టర్, అంటే ఇప్పుడు మనం రీసెంట్ గా హైక్ చూసాము చాలా ప్లేసెస్ లో. ఏరియా ఎక్కువ కావాలంటే రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అదే ఒక 500 SFT అయితే తక్కువలో కూడా దొరుకుతున్నాయి, 10,000కే దొరుకుతున్నాయి. అదే కనుక 50,000 SFT కావాలి, చక్కటి కన్స్ట్రక్షన్ తో కావాలి, ఫ్లోర్ అంతా మనకే కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ అరౌండ్ 14-15,000. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బేర్ షెల్. అంటే దాని మీద మళ్ళా వాడు కనీసం 3,000 rupees పెడితే గానీ అది ప్లగ్ అండ్ ప్లే లెవెల్లో వర్క్ టు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండదు అనమాట. ఆ విధంగా చేసుకోవాల్సిన ఇది కూడా 14-15 వేలలో ఉంది, విచ్ ఇస్ లోవర్. అదే బెంగళూరులో చూస్తే 20,000కి తక్కువ లేదు. మెయిన్ అట్రాక్షన్ ప్రైస్ ఒకటే కాకుండా ఇప్పుడు మన టాలెంటెడ్ పూల్ ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల, మనకి హైదరాబాద్ లో ఉన్న టాలెంటెడ్ పూల్ మన రాజేష్ గారు అన్నారు కదా, ఇప్పుడు ఆ టాలెంటెడ్ పూల్ అవైలబిలిటీ ఒకటి, స్కిల్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఒకటి, అండ్ దే ఆర్ అవైలబుల్ ఎట్ ఎ లోవర్ ప్రైస్. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అండి.
బెంగళూరుతో పోలిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఇక్కడ. అండ్ సేమ్ ఇస్ ది కేస్ విత్ బాంబేతో పోలిస్తే కూడా చాలా తక్కువ ఇక్కడ. గుర్గావ్, నాయిడాతో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ. అందువల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అవటం వల్ల తెలుగు వాళ్ళే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, తెలుగు స్కిల్డ్ పవర్, మ్యాన్ పవర్ లోకల్ గా ఉండటం వల్ల హై ఎండ్ జాబ్స్ కి బయట నుంచి వచ్చిన ఇక్కడ మిగతా జాబ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్ కి టాలెంటెడ్ పూల్ ఉంది. అండ్ వీఆర్ క్రియేటింగ్ పూల్స్ ఆన్ అన్ ఆన్గోయింగ్ బేసిస్. సో అందువల్ల ఇక్కడ జీసీసీ ఇక్కడ పెట్టుకోవడానికి మెయిన్ కారణం అదేనండి. రైట్. అంటే పర్ ఎస్ఎఫ్టీ ప్రైసింగ్ ఎంత ఉందండి సార్ యావరేజ్? పర్ ఎస్ఎఫ్టీ ఆల్రెడీ నేను అన్నట్టుగా లీజింగ్ కట్టారా, లీజింగ్ కి ఇట్ డిపెండ్స్ అండి. 200 రూపీస్ నుంచి అప్వర్డ్స్ ఉన్నాయండి. 200 రూపీస్ నుంచి అప్వర్డ్స్ ఉంటుంది. సారీ టు ఇంటరప్ట్ యు రవి గారు, మామూలుగా మన ఇక్కడ కోకాపేట గ్రేడ్ 1 ఆఫీసులన్నీ కూడా 60 to 90 రూపీస్ ఉన్నాయి లీజింగ్. అబ్బో, అంటే మీరు చెప్పేది ఎంత ఎస్ఎఫ్టీ కండి? మామూలుగా ఇప్పుడు 10,000 ఎస్ఎఫ్టీ నుంచి 50,000 ఎస్ఎఫ్టీ వరకు కూడా. ఎస్, మనకి ఇక్కడ హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ ఇక్కడంతా కూడా 200 రూపీస్ అండి. నాలెడ్జ్ సిటీలో కోకాపేట అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా అంతా కూడా 90 రూపీస్ లో ఉన్నాయి. వెన్ కంపేర్ టు బెంగళూరు ఇట్ ఈస్ 40-30% లెస్ అండి ఇది. అక్కడ 120 నుంచి 140 రూపీస్ కోట్ చేస్తున్నారు సార్. అలాగే ముంబైలో ఇంకో 10-15 రూపీస్ ఎక్స్ట్రా ఉంది, 150 దాకా ఉంది స్టార్టింగ్ ప్రైస్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్లగ్ అండ్ ప్లే నా తర్వాత బేర్ షెల్ అండి. దిస్ ఇస్ వాట్ బేర్ షెల్ వి ఆర్ టాకింగ్. బేర్ షెల్ ఓన్లీ వి ఆర్ టాకింగ్. అండ్ హౌ మెనీ ఇయర్స్, ఎంఎన్సీ ఎన్ని సీట్స్, చాలా రకరకాల డైమెన్షన్స్ తోటి రేట్లు పెడుతున్నాయండి. అవును, అది మీరు చెప్పినట్టు మన హైటెక్ సిటీ ఏరియా అయితే కనుక 150 to 200 రూపీస్. రైట్ సార్. అయితే ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ ధరలు కూడా పైకి వెళ్తున్నాయి అంటారా? శ్రీనివాసరావు గారు మీరు చెప్పాలి. కొంచెం రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతుంది కానీ ఆఫీస్ స్పేస్ యూటిలైజేషన్ వల్ల రియల్ ఎస్టేట్ బయర్స్ ఎక్కువయ్యి డిమాండ్ పెరుగుతుంది కానీ రేట్లు పైకి వెళ్ళేది ఆఫీస్ స్పేస్ యూటిలైజేషన్ వల్ల కాదండి. ఆఫీస్ స్పేస్ యూటిలైజేషన్ లో మనం తీసుకొస్తేనే ఎంప్లాయ్మెంట్ పెరిగితేనే రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉంటుంది. కాబట్టి డిమాండ్ ని బట్టి సప్లై మారుతూ ఉంటుంది తప్ప రేట్లు దాని వల్ల పైకి వెళ్ళవు. రేట్లు పైకి వెళ్ళేది ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ వల్ల, మెటీరియల్ కాస్ట్ వల్ల, లేబర్ కాస్ట్ వల్ల, అదర్ ట్యాక్సెస్ వల్ల రేటు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ బట్ ఈ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ రేటు పెరగటానికి ముఖ్య కారణం మాత్రం కాదు. రైట్ అండి. రాజేష్ గారు, ఈ పర్టికులర్ పాయింట్ లో మురుగేష్ గారు, హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు, అంటే నేను గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను కదా, హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు కాస్ట్ డిపెండ్ మార్కెట్ అంటారు. అంటే కాస్ట్లో, అంటే బిల్డింగ్ యొక్క కాస్ట్లో ల్యాండ్ కాస్ట్ ఉంటుంది, తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరగడం వల్ల, ఆప్షన్స్ కానీ పబ్లిక్ ఆప్షన్స్ వల్ల కానీ, ఏదైనా కారణాల వల్ల కావచ్చు, డిమాండ్ ఉండటం వల్ల కావచ్చు, ల్యాండ్ కాస్ట్ పెరగడం వల్ల ల్యాండ్ కాస్ట్ని ఒక ప్రాపర్గా దీన్ని వాల్యూ తీయాలి ల్యాండ్లో కావాలంటే హై ఎఫ్ఎస్ఐ, అంటే మోర్ బిల్టప్ ఏరియా కడతాం అనేది. ఆ మోర్ బిల్టప్ ఏరియా కడతాం వల్ల మోర్ కాస్ట్ పెరగటం. సో ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ కాస్ట్ పెరుగుతూ వెళ్తూ ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి. సో మార్కెట్ ఎప్పుడు, కొనేవాళ్ళు ఎప్పుడు మినిమం బిల్డర్స్ ఎవరైనా అమ్మాలి అన్నా ఆ కాస్ట్ ప్లస్ సమ్ మార్జిన్స్ వేసుకుని అమ్మగలుగుతారు. కాబట్టి సో లాస్ట్ 15 years నేను చూస్తుంది, మనం ఇప్పుడున్న మార్కెట్స్ అందరూ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ చెప్పే దాని ప్రకారం మార్కెట్ ఉన్న వాల్యూస్ అన్నీ మన ఉన్న బిల్డర్కి అయ్యే కాస్ట్ ప్లస్ సమ్ మార్జిన్స్ మీద నడుస్తుంది తప్పించి వేరే మార్కెట్స్ లాగా 25,000, 30,000, 50,000 పర్ ఎస్ఎఫ్టీ అనే కాన్సెప్టే లేదు హైదరాబాద్కి. సో దానివల్ల బయట కూడా ప్రపంచ దేశాల్లో బయటకు వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉంటారు, హైదరాబాద్ బిల్డర్స్ వెరీ గుడ్ బిల్డర్స్, చాలా థిన్ మార్జిన్స్ తోటి, చాలా నార్మల్ మార్జిన్స్ తోటి వ్యాపారం చేస్తున్నారు అండ్ కంపేర్ టు అదర్ సిటీస్ అని కూడా పీపుల్ యూస్ టు మేక్ ఏ స్టేట్మెంట్. మనకి అవకాశం అదేనండి. అంటే ఇప్పుడు లీజింగ్, మురళీకృష్ణ లీజింగ్ యాంగిల్లో చూస్తే హైదరాబాద్లో యావరేజ్ మీద గ్రేడ్ ఏ ఆఫీస్, జీసీసీస్ టిపికల్లీ లుక్ అట్ గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అండి. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ టిపికల్లీ ప్లగ్ అండ్ ప్లే, అంటే సమ్ జీసీస్ విల్ ఇన్వెస్ట్, సమ్ జీసీస్ విల్ సే యూ ప్రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పి ల్యాండ్ ఓనర్స్ చెప్తారు. సో ఈ జీసీసీస్ ప్లగ్ అండ్ ప్లే మోడల్స్ తీసుకుంటే ఎంత లార్జ్ స్పేస్ ఉన్నా కూడా రఫ్లీ 150 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ దాకా ఉందండి యావరేజ్ మీద గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ హైదరాబాద్లో. వెన్ ఇట్ కమ్స్ టు బెంగళూరు మినిమం 200 రూపీస్ ఉంది. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు బాంబే మినిమం 350 to 400 రూపీస్ ఉంది. ఇది అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే హైదరాబాద్ ఈస్ ద లోయెస్ట్. That is the primary reason why GCs are looking at Hyderabad from a cost perspective. And again, second biggest cost for GCs is primarily the manpower cost, and which is relatively available.
టాలెంట్ పూల్ కూడా టాలెంట్ పూల్ ఈజ్ అవైలబుల్. అంటే మన ఆంధ్ర రాష్ట్రాలు రెండు ఎప్పటికీ ఒకప్పుడు చాలా రోజుల నుంచి ఎడ్యుకేషన్ హబ్గా ఉండేవి. సో ఆ టాలెంట్ పూల్ ఉండటము, అందరూ హైదరాబాద్ బికమ్ ఏ మెట్రోపాలిస్, రైట్, మెగాపాలిస్ లాగా అవుతుంది ఇప్పుడు. అండ్ దెన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు లాస్ట్ 30 years హైదరాబాద్లో ఉంటూనే లోకల్ లాంగ్వేజ్ మాట్లాడకుండా బతకలిగిన సిచ్యువేషన్. ఇట్స్ వెరీ కాస్మోపాలిటన్ నేచర్ ఉన్న సిటీ. సో వీటన్నిటి వల్ల ఎకోసిస్టమ్ ఈజ్ బిల్డింగ్ రైట్ నౌ. రైట్ అండి. రవికుమార్ గారు, ఇప్పుడు చూసుకుంటే స్టార్టప్ నంబర్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఓన్ ఆఫీస్ ఎఫర్ట్ చేయలేక షేరింగ్ మెథడ్లోకి వస్తున్నారు, కోవర్కింగ్ స్పేస్కి వెళ్తున్నారు. అవి కూడా ఈ లీజింగ్కి కొంచెం ఇంక్రీజ్ అవడానికి అవి కూడా ఏమన్నా కారణం అంటారు? ఎందుకంటేనండి ఇప్పుడు మనకి కోవర్కింగ్ స్పేసెస్, నెంబర్ ఆఫ్ డెస్క్, నెంబర్ ఆఫ్ టెర్మినల్స్, నెంబర్ ఆఫ్ ఇవి పెట్టుకుని వాళ్ళు అక్కడ మనకి టీ హబ్ లాంటిది వరల్డ్, అంటే వరల్డ్ లోనే లార్జెస్ట్ ఇన్నోవేషన్ హబ్ మనకి ఉంది ఇక్కడ. అక్కడ ఒక డెస్క్ కి ఇంత అని చెప్పి రేట్ తీసుకుంటారు. అంటే దట్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అరౌండ్ 10,000 to 15,000 అయితే మినిమం ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే. సో వాటిల్లో పెట్టుకుని వాళ్ళు అలా స్టార్ట్అప్ లెవెల్లో అందులో పెట్టుకుని ఆఫ్టర్ ఆ ఇన్క్యుబేషన్ అయిపోయాక, టేక్ ఆఫ్ అయ్యాక, రౌండ్స్ అయ్యాక, వెన్ దే వాంట్ ఏ టీమ్, దే ఆర్ మూవింగ్ ఇన్ టు దిస్ ఆఫీస్ స్పేసెస్. ఇందాక నేను చెప్పిన 500 to 1000 ఎస్ఎఫ్టీ ఆ లాటర్ స్టేజ్ లో, గ్రోత్ స్టేజ్ లో అక్కడికి పెడుతున్నారు టీమ్ బిల్డప్. సో అది కూడా ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ ఏదైతే మన రాజేష్ గారు ఎర్లియర్ హీ వాజ్ చైర్మన్ ఫర్ దట్. సో ఏదైతే ఉందో అదే విధంగా ఆ విధంగా మనం అంతా కూడా ఇక్కడ ఈకో సిస్టమ్ ఎనేబుల్ చేస్తున్నాం కాబట్టి కూడా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. రైట్ అండ్ అయితే ప్రైవేట్ ప్రెమిసెస్లో కూడా ఉన్నాయి సార్ కోవర్కింగ్ స్పేసెస్, చాలా బిల్డింగ్స్. అవును అవును. అంటే ఇప్పుడు కోవర్కింగ్ స్పేసెస్లో నేను ఒక పాయింట్ చెప్తానండి. అంటే లాస్ట్ 5 yearsలో కోవిడ్ కన్నా ముందు కోవర్కింగ్ స్పేసెస్ మీద వచ్చిన లార్జ్ ఇంటర్నేషనల్ కంపెనీస్, వీవర్క్ అనే కంపెనీస్, దే వెంట్ త్రూ వెరీ బ్యాడ్ టర్మాయిల్ టైమ్ అక్రాస్ ద గ్లోబ్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్. Right after COVID, somehow this absorption has started increasing, and then large companies consolidation కాకపోవటము, దానివల్ల ఒక స్పెషల్ ఒక బిజినెస్ మోడల్ డెవలప్ అయింది. దేర్ ఆర్ వెరీ లార్జ్ ఇండియన్ కంపెనీస్ లైక్ ఐస్ప్రౌట్, ఈకేవా, there are 3 or 4 large companies where ఈ లీజింగ్ తీసుకుని అవైలబుల్ ఉన్న లీజింగ్ స్పేస్ ని లీజ్ చేసుకుని దే ఇన్వెస్ట్ ఫర్దర్ ఇంటూ ఎక్విప్మెంట్ అండ్ డెవలప్ చేసి చేయడం వల్ల స్టార్ట్అప్స్కి ప్రైమర్లీ స్టార్ట్అప్స్కి ఏంటంటే ఇనీషియల్గా కొద్దిగా ప్రొఫెషనల్ స్పేస్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేయాలంటే ఇది చాలా ఉపయోగపడటం జరిగింది. ద హెడేక్స్ మేనేజ్మెంట్ హెడేక్స్ పోతాయి, దానివల్ల ప్లేసెస్ని బాగా యూజ్ చేసుకోవడం, దీనివల్ల డిమాండ్ బాగా ఈ స్పేసెస్కి, కోవర్కింగ్ స్పేసెస్కి బాగా డిమాండ్ హైదరాబాద్లో ఉంది. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, ఈ లీజింగ్ బూమ్ చూసుకుంటే న్యూ జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా అండి. మనకి ఇప్పుడు 3.1 million స్క్వేర్ ఫీట్ కనుక మనకి అబ్జర్వ్ అయిందని మనం జేఎల్ఎల్ రిపోర్ట్ చెప్తుంది ఫస్ట్ క్వార్టర్లో. యావరేజ్ చూసుకుంటే పర్ 100 స్క్వేర్ ఫీట్ కి ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకుని మనకి అరౌండ్ 1.5 lakhs to 2 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వల్ల మనకి ఆ అబ్జార్ప్షన్ పెరిగే అవకాశం ఉంది. రైట్ అండి. రవికుమార్ గారు, ఇప్పుడు చూసుకుంటే ఇది ఈ లీజింగ్ బూమ్ అనేది వెస్ట్రన్ కారిడార్కే పరిమితం అయిందా, లేకుంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే వెస్టర్న్ కారిడార్ లో చాలా ఇంటెన్సిఫై అయ్యి చాలా చక్కగా ఉందండి, సాచ్యురేట్ అయిపోతుంది మార్కెట్. కానీ ఎప్పుడైతే ఎఫోర్డబిలిటీ, క్వశ్చన్ ఆఫ్ ఎఫోర్డబిలిటీ వస్తుందో అప్పుడు డెఫినెట్ గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంఫసిస్ మోర్ ఆన్ ది సౌత్ సైడ్. కాబట్టి ఇఫ్ అంటే ఇప్పుడు మనకి టాటాది ఏదైతే మెయిన్ రోడ్డు వస్తుందో, రేడియల్ రోడ్డు వస్తుందో, 330 feet రోడ్డు ఇక్కడ శంషాబాద్ లో స్టార్ట్ అయింది. సో కాబట్టి ఇవన్నీ జరిగితే డెఫినెట్ గా అటువైపు కూడా ఇట్లాంటివి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. అండ్ సిటీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఈవెన్ టువర్డ్స్ మనకి నార్త్ సైడ్ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. మనకి మేడ్చల్ దగ్గర కూడా ఐటీ టవర్స్ అన్ని కట్టి అది మధ్యలో ఆపారు, ఇప్పుడు మళ్ళీ రిజ్యూమ్ అయింది, అది కూడా నియర్ కంప్లీషన్. సో అటువైపు కూడా ఇలాంటివి వచ్చే అవకాశం చాలా ఉన్నాయండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ అండి. అంతే, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా లోకల్ గా ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే అందరు ఐటీ ప్రొఫెషనల్స్ వెస్ట్ సైడ్ లేరు కదా. సో దే ఆర్ దేర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. మొత్తం నిజామాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కోంపల్లి వైపు సెంట్రిక్ గా ఉంది, సికింద్రాబాద్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కాబట్టి ఈ సిటీ ఈజ్ ఎక్స్పాండింగ్. అట్లీస్ట్ ఈ విషయంలో, జీసీసీ విషయంలో 2 directions లో అయితే డెఫినెట్ కనిపిస్తుంది. ఒకటి మనకి వెస్ట్ సైడ్ అందరికీ తెలిసిందే, నార్త్ సైడ్ కూడా బాగా ఎంక్వైరీస్ వస్తున్నాయి, అండ్ సౌత్ సైడ్ లాంగ్ టర్మ్ లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు అక్కడికి కమిట్ అవుతున్నారు. కాబట్టి అన్ని డైరెక్షన్స్ లో కూడా సిటీ గ్రో అవుతుందని నా అభిప్రాయం. రైట్ అండి. ఇప్పుడు సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కొంత తగ్గి అందరూ ఆఫీసులకు వస్తున్నారు. సో దానివల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ మళ్ళీ రిస్టోర్ అయింది అనుకోవచ్చా, పెరిగింది అనుకోవచ్చు? అది కొంతవరకు సార్
కొంతవరకు అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ మరి ఎంతవరకు ఇది కన్ఫర్మ్ న్యూస్ తెలియదు కానీ మళ్ళీ కోవిడ్ పెరుగుతోంది, మళ్ళీ నలుగురికి వచ్చింది, 5గురికి వచ్చింది అని మళ్ళీ మీడియాలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది అంటే టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దట్ అనమాట. కోవిడ్ సర్జీ ఉందా లేదా, మళ్ళీ కోవిడ్ వచ్చే అవకాశం ఉందా. కానీ మొన్న ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేర ఇంకా కొంతమంది ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేయడానికి కూడా కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. రైట్ సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. ఇటు న్యూ యూనిట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి అది మ్యాచ్ అవుతుంది. తప్పకుండా. అంటే ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ అనేది అంటే New norm. వరల్డ్ పరంగాను, తర్వాత హైదరాబాద్ ఇండియా పరంగాను, హైదరాబాద్ పరంగాను హైబ్రిడ్ మోడల్ హాస్ బికమ్ నామ్. కానీ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ద కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ కానీ టైప్ ఆఫ్ వర్క్ దట్ జీసీసీ విల్ ఎస్టాబ్లిష్ ప్రైమర్లీ కొద్దిగా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయడానికే ప్రిఫర్ చేస్తున్నాయి కంపెనీస్ అన్నింటినీ, స్మాల్ కంపెనీస్ కానీ బిగ్ కంపెనీస్ కానీ. సో ఈ పరంగా మూవ్ అవుతూనే ఉంటుందండి. కానీ ఇందాక ప్రశ్నలో అంటే మన రియల్ ఎస్టేట్ ఓన్లీ జీసీసీ ఒకటే చూసుకుంటానికి లేదు మురళీకృష్ణ గారు. ఇప్పుడు 1 square foot అబ్జార్ప్షన్ ఆఫ్ కమర్షియల్ స్పేస్ ఈ రోజు జరిగితే 6 monthsలో 5 square foot ఆఫ్ రెసిడెన్షియల్ అబ్జార్ప్షన్ వస్తుంది అనేది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క నామ్. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది? ఓన్లీ వెస్ట్ జోన్లోనే వస్తుంది అనేది నా లెక్క ప్రకారం అయితే వెస్ట్ జోన్ ఒకటే డెఫినెట్లీ వెస్ట్ జోన్లోనే రాదని. ఎందుకంటే వెస్ట్ జోన్లో ఆల్రెడీ కాస్ట్ ఈజ్ వెరీ హై. సో ఈ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, మెట్రోస్ వల్ల పీపుల్ ఫ్రమ్ ఆల్ ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు వెస్ట్ జోన్కి. సో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది ఈ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అబ్జార్ప్షన్ విల్ స్ప్రెడ్ అక్రాస్ ద ఎంటైర్ సిటీ అనేది నా వ్యూ. రైట్ సార్, మన శ్రీనివాసరావు గారు, ఈ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ భూమ్ అనేది రెసిడెన్షియల్ మీద కూడా ఇంపాక్ట్ చూపొచ్చు అని రాజేష్ గారు అంటున్నారు. మీ అంచనా? తప్పనిసరిగా మన ఇక్కడ 3 million SFT కమర్షియల్ అబ్జార్బ్ అయిందంటే ఒక 10 million SFT మినిమం రెసిడెన్షియల్ కూడా డిమాండ్ వస్తుంది. అలాగే రాజేష్ గారు మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఓన్లీ వెస్టర్న్ కారిడార్ కాదనేది మన రవి గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఇక హైదరాబాద్ అంటే నో మోర్ ఓన్లీ వెస్టర్న్ కారిడార్ అండి. నార్త్ లో మనకి జినోమ్ వ్యాలీ ఉంది, ఫార్మా ఉంది. సౌత్ కి వెళ్తే ఇప్పుడు ఏరో సిటీ వస్తుంది, తర్వాత ఫ్యూచర్ సిటీ వస్తుంది, జీసీసీ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. సో మన గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు స్లోలీ 360 degrees కాన్సన్ట్రేషన్ పెంచి 4 పక్కల కూడా డెవలప్ అయ్యేటట్టు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం వల్ల, రోడ్ వర్క్ డెవలప్ అవడం వల్ల, రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ వల్ల సో మొత్తం 360 degrees లో కూడా గ్రోత్ స్టార్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు వెస్టర్న్ కారిడార్ ఏమో పీక్ లో ఉంది, అదర్ కారిడార్స్ ఏమో కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నాయి అనమాట. కాబట్టి హైదరాబాద్ గ్రోత్ సెంట్రలైజ్డ్ గ్రోత్ కాదు, 360 degrees గ్రోత్ ఉంది. మనకు నో మోర్ ఓన్లీ హైటెక్ సిటీ హైదరాబాద్ అంటే ఫార్మా, హైదరాబాద్ అంటే జీసీసీస్, హైదరాబాద్ అంటే టెక్, హైదరాబాద్ అంటే ఇన్ఫ్రా, అన్ని హైదరాబాద్ లో అన్ని రకాల ప్రొడక్ట్స్ కి బూమ్ స్టార్ట్ అయింది. మెడికల్ హబ్, టూరిజం, మెడికల్ హబ్ నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా హైదరాబాద్ దే ఫ్యూచర్ అండి. ఇంకో పాయింట్ కనుక యాడ్ చేస్తే మనం ముంబైలో ఓన్లీ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సర్వీసెస్, ఫైనాన్స్ లో వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు చూస్తే మనకు స్టార్ట్అప్ క్యాపిటల్ అన్నాం. బట్ హైదరాబాద్ ఈస్ ద ఫ్యూచర్ సిటీ ఫర్ ఆల్ ప్రొడక్ట్స్ సార్. రైట్ సార్, మన రవికుమార్ గారు చెప్పండి సార్, ఎట్లా రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దత ఉంది, రెసిడెన్షియల్లో కొంచెం స్తబ్దత అంటే స్లో డౌన్. సో అది ఇప్పుడు ఏమన్నా మెల్లిగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో నేను అదే చెప్తుంటాను, స్తబ్దత స్లో డౌన్ అన్నది కరెక్ట్ అంటారు. జస్ట్ ఎందుకంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఈ రియల్ ఎస్టేట్ ఓన్లీ ఇక్కడ మీరు మన ఇంటర్నల్ ఫోర్సెస్ ఒకటే కాకుండా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎంప్లాయ్మెంట్ ఇవే కాకుండా ఇన్వెస్టర్ సెంటిమెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి రియల్ ఎస్టేట్ లో. సో ఇన్వెస్టర్ సెంటిమెంట్ పాజిటివ్ అయిన రోజున ఎవరు పట్టలేం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టర్ సెంటిమెంట్ అందరూ కూడా జనాలంతా కూడా క్యాపిటలిస్ట్ అంతా కూడా హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నారు. అండ్ ఏకర్స్ లో ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రిటైల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కంటే ల్యాండ్ బ్యాంక్ పూల్ అప్ చేసుకుని ఎక్వైర్ చేసుకుని గ్రూప్ బుకింగ్స్, టుగెదర్ వి బై అని, టుగెదర్ ఇన్వెస్టింగ్ అని, ఇలాగా కొత్త కాన్సెప్ట్స్ తోటి అందరూ కూడా చాలా మటుకు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ ఒక 2-3 years తర్వాత టేక్ ఆఫ్ అంటే ఇప్పుడున్న కెపాసిటీ, ఇప్పుడైతే మీరు ఏదైతే అన్నారు ఈ ఐడియల్ కెపాసిటీ, అన్సోల్డ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో దానికి మోక్షం కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నన్ను అడిగితే దానికి మోక్షం ఎక్కువ కలుగుతాయి. రేట్లు పెంచట్లేదు, బిల్డర్స్ కూడా రియలైజ్ అయ్యారు. ఈ నో పాయింట్ ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఒరిజినల్ గా ఇన్వెస్ట్ చేసిన వాడికి లాభం కనిపించేలా చేయాలని వారు 10,000 చేస్తే నెక్స్ట్ మంత్ వచ్చేప్పుడు 10,200, తర్వాత 10,400 ఇలా పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు నవ్వు పెంచడం ఆపేశారు. లాస్ట్ 1 year నుంచి కూడా పెంచడం ఆపేశారు. దే ఆర్ థింకింగ్ మోస్ట్లీ ఆన్
అంటే అలాగా ఉన్న అన్సోల్డ్ ఇన్వెంటరీ, ఇప్పుడే మార్టిగేజ్ రిలీజ్ అయిన ఇన్వెంటరీ, ల్యాండ్ లార్డ్స్ ఇన్వెంటరీ, ఇన్వెస్టర్స్ ఇన్వెంటరీ, బాంబే నుంచి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ విధంగా అది ముందర డిస్పోజ్ చేసుకుని ఇప్పుడు ల్యాండ్ లో బాగా కొంటున్నారండి. మెదర్ బెంగళూరు హైవే చూశారు, షాద్ నగర్ దాకా కొనేస్తున్నారు, ఇటువైపు చూశాను వికారాబాద్ దాకా కొనేస్తున్నారు, అంటే ఇటు మోమిన్పేట వైపు కొంటున్నారు, నవాపేట వైపు కొంటున్నారు, వికారాబాద్కి ఎన్ని దారులు ఉన్నాయి, చేవెళ్ల వైపు, చేవెళ్ల దగ్గర ఎంతో గ్రాడ్యుయేట్ గా సైలెంట్ రెవల్యూషన్ అవుతుంది చేవెళ్ల దగ్గర. సో అన్ని ప్లేసెస్ లో కూడా ఐఎమ్ ఫైండింగ్ అండి. కానీ ఏంటంటే మీరు చెప్పిన ఏదైతే రిటైల్ రియల్ ఎస్టేట్ ఉందో, ఏదైతే ఫ్లాట్స్, ఈ అపార్ట్మెంట్స్ ఇలాంటివి ఉన్నాయో వాటికి కొంచెం తక్కువగానే డిమాండ్ ఉంది. వేరే విల్లాస్ పట్ల మగ్గు చూపిస్తున్నారు. విల్లాస్ కి డిమాండ్ బాగానే ఉంది, ఎలాస్టిక్ గా ఉంది. అండ్ విల్లాస్ అంటే 3-4 years ప్రాజెక్ట్స్ కాబట్టి అవన్నీ కూడా 3-4 years అయ్యే టైంకి హైదరాబాద్ లో ఇంకా చక్కటి ఆపర్చునిటీస్ వస్తాయని, డెఫినెట్ గా ప్రైసెస్ పెరుగుతాయని ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. రైట్ సార్. శ్రీనివాసరావు గారు, మొన్న చూసుకుంటే ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్కి ఒకటి స్టార్ట్ అవబోతుంది, అట్లాగే రకరకాల జీసీసీస్ వస్తున్నాయి. సో ఎట్లా ఉండబోతుంది అంటారు? ఆఫీస్ స్పేస్ మరింత భూమి వచ్చే అవకాశం ఉందా? ఆఫీస్ స్పేస్ భూమి మనకి లాస్ట్ ఇయర్ కి చూస్తే పర్సంటేజ్ బాగా పెరిగింది గ్రోత్. ఫస్ట్ క్వార్టర్లోనే 3.1 million SFT అబ్జార్ప్షన్ అయిందని చెప్పి మనకు JLL రిపోర్ట్ ఇచ్చింది. క్లియర్ గా మనకు ఆ సూచికలు కనపడుతున్నాయి, అబ్జార్ప్షన్ రేట్ పెరిగే సూచికలు. అలాగే రెసిడెన్షియల్ కూడా మన రవికుమార్ గారు చెప్పినట్టు ల్యాండ్స్ కోసం వెళ్తుంటే ఎక్కడెక్కడికో ఒక సిటీ నుంచి 70-80 kilometers 100 kilometers వరకు కూడా ల్యాండ్ పర్చేస్ జరుగుతున్నాయి. సౌత్ సైడ్ కూడా దగ్గర 28 to 30 విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయండి. సౌత్ సైడ్ కూడా గ్రోత్ స్టార్ట్ అయింది. మన మీరు అన్నట్టు అమెజాన్ మన ఈ డేటా సెంటర్ భూమి పూజ కూడా జరిగింది కదా. సో సౌత్ సైడ్ కూడా యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఏరో సిటీ వైపు కూడా అక్కడ ప్రాజెక్టులు వస్తున్నాయి, అది కూడా పెరుగుతుంది. సో మనకు ఓవరాల్ గా చూస్తే కనుక హైదరాబాద్ లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కమర్షియల్ ప్లేస్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. రెసిడెన్షియల్ రవికుమార్ గారు చెప్పినట్టు పెద్ద యూనిట్లలో కొంచెం స్తబ్దత ఉంది, కానీ ఏదైతే నెసెసిటీ అంటే అవసరానికి వాడుకునే యూనిట్లు ఉన్నాయో 1500 నుంచి 2500, 3000 వరకు ఉన్న యూనిట్లకి ఎక్కడ పెద్దగా ఇబ్బంది లేదు. బట్ బియాండ్ దట్ పెద్ద లగ్జరీ యూనిట్లకి కొంచెం స్లో డౌన్ అయింది, ఎందుకంటే అది ఇన్వెస్టర్ ఆ మార్కెట్ వేరు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి. బట్ ఎవరికైతే నిజంగా ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడం చాలా కరెక్ట్ అయిన సమయం కూడా. ఎందుకంటే రవికుమార్ గారు చెప్పిన రేట్లు కూడా పెరగాల్సినంత పెంచలేదు. మనకి యుద్ధ ప్రభావం ఉన్నా, మెటీరియల్ ప్రభావం ఉన్నా, లేబర్ ప్రభావం ఉన్నా, ఇవన్నీ కూడా కాస్ట్ ఎస్కలేషన్ అయినా కూడా బిల్డర్ అబ్జార్బ్ చేసుకుని ప్రాఫిటబిలిటీని తగ్గించుకుని లో ప్రైస్ లోనే మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ 6 నెలలు కూడా ఇల్లు కొనుక్కోవడానికి మంచి సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. అన్డౌటెడ్లీ అయితే ఒకటే విల్లా హబ్ అండి శ్రీశైల హైవే, తుక్కుగూడ, అదంతా కూడా ఇప్పుడు కందుకూరు, తుక్కుగూడ వారు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కడ లేవు సిటీలో, ఏ డైరెక్షన్ లేవు. అండ్ దే ఆర్ ఆల్ వెల్ విత్ ఇన్ రీచ్ అనమాట. కామన్ మ్యాన్ కి 1.5 crores నుంచి విల్లా కావాలి అని అంటే ఇవాళ మనం ఓన్లీ సౌత్ సైడ్ చూడాలి. ఎప్పటికీ మోగిలాలో కొనలేడు, శంకరపల్లిలో కొనలేడు వెస్ట్ సైడ్. అండ్ ఈవెన్ అప్ టు సదాశివపేట కూడా మన బాంబే హైవే మీద కూడా కొనే పరిస్థితి లేదు. ఆ రేట్లో కావాలి అంటే కనెక్టివిటీ బాగుండి, ఫ్యూచర్ బాగుండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అని అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ ఓన్లీ సౌత్ సైడ్ అండి. సౌత్ సైడ్ తుక్కుగూడ, మన్సాన్పల్లి, అక్కడ మహేశ్వరం, కందుకూరు, కట్టల్ దాకా అక్కడే బాగుందన్నమాట. అక్కడే మీకు అన్ని విల్లా ప్రాజెక్ట్స్. రైట్ సార్. రాజేష్ గారు, ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ఒక బిజినెస్ హబ్గా ఎదుగుతోంది. సార్ చెప్పినట్టు విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఇది పుషప్ ఇస్తుందా? మీ అంచనా ఎట్లా ఉంది? అఫోర్డబుల్ హౌసింగ్కి ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ స్తబ్దత, గ్రోత్ అండ్ స్తబ్దత అనేది మనం అంటే కొన్ని సెగ్మెంట్స్లో, అంటే రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ రెసిడెన్షియల్లో కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయండి. కొన్ని సెగ్మెంట్స్లో కూడా ఏంటంటే అపార్ట్మెంట్స్లో లగ్జరీ అపార్ట్మెంట్ సెగ్మెంట్ వేర్ దేర్ ఆర్ almost 20 to 30 projects within western Hyderabad region, where in each project size is 2000 crores and above ఉన్న projects ఉన్నాయి. అండ్ యావరేజ్ టికెట్ సైజ్ వచ్చి మినిమం 8 crores to 15 crores రేంజ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ స్తబ్దతగా, అంటే అంతా పెట్టి ఇన్వెస్ట్ చేసినా కూడా ఇన్వెస్ట్ చేస్తే రేపు వాల్యూ పెరుగుతుందా లేదా అనేది ఒక ఇది. ప్లస్ ఎండ్ కన్స్యూమర్ ఈ పర్టికులర్ సైజ్ ఆఫ్ ప్రోడక్ట్లో ఎండ్ కన్స్యూమర్ కొద్దిగా తక్కువగానే ఉంటారు, ఇన్వెస్టర్ డ్రివెన్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇట్ కమ్స్ టు 1.5 crore అండ్ బిలో అపార్ట్మెంట్స్ తీసుకుంటే 1.5 crores అండ్ బిలో రేంజ్లో ఉన్న ప్రాజెక్ట్స్ వేటిల్లోనూ నా ఒపీనియన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ సెంటిమెంట్ డ్రివెన్గా ఒక 3 months to 6 months కొద్దిగా అటు ఇటుగా సేల్స్లో అటు ఇటు ఉండటమే తప్పించి
ఎండ్ కన్స్యూమర్ డ్రివెన్ మార్కెట్లో ఆపరేట్ చేసే బిల్డర్స్ ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5 to 10 years ఒక 3 months అటు ఇటు గ్యాప్తో 6 months అటు ఇటు గ్యాప్స్తో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే ఇది అపార్ట్మెంట్ డెవలప్మెంట్ అండి. విల్లాస్లో తీసుకుంటే విల్లాస్లో కూడా 15 crores అండ్ అబోవ్ అనేది హైలీ ఇన్వెస్టర్ డ్రివెన్ మార్కెట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సెగ్మెంట్లో విల్లాస్ వేర్ 10 and above crore రేంజ్లో ఉన్న విల్లాస్లో లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ లుకింగ్ ఫర్ సెకండ్ హోమ్స్ అండ్ దెన్ ఇన్వెస్ట్ చేయాలి. సో మార్కెట్ చాలా బాగుంది, చాలా డిమాండ్ ఉంది. కానీ ద ప్రోడక్ట్ అవైలబిలిటీ విత్ సబ్ 2 crore 2.5 crore విల్లాస్ అనేది లిమిటెడ్గా ఉండటం, ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉండటం కానీ అవైలబిలిటీ లిమిటెడ్గా ఉండటం వల్ల సరైనట్టుగా ఇందాక నేను ఫ్యూచర్లో రింగ్ రోడ్కి ఆనుకుని ఓకే ఓన్లీ విల్లా ప్రాజెక్ట్స్ విల్ కమ్ నా ఒపీనియన్లో. నెక్స్ట్ 10 yearsలో మినిమం ఒక 100 విల్లాస్ ఒక ప్రాజెక్ట్ సైజ్ చేసుకున్నా కూడా అట్లాంటి 15-20 విల్లాస్ ప్రాజెక్ట్స్ అరౌండ్ రీజనల్ రింగ్ రోడ్ యాక్సెసిబుల్గా ఉండే, రీజనల్ రింగ్ రోడ్ కాదు యాక్చువల్ రింగ్ రోడ్ రీజన్గా ఉండేట్టుగా వస్తాయనేది నా ప్రణాళిక, నా ఉద్దేశం. రైట్ అండి. శ్రీనివాసరావు గారు బ్రీఫ్గా చెప్పండి, ఇప్పుడు ఇల్లు కొనాలనుకునే వాళ్ళు వెయిట్ చేస్తే మంచిదంటారా, ఇప్పుడు తీసుకోవడమే బెటర్? సొంత ఇల్లు సొంతం చేసుకోవాలి కొనాలనుకున్న వాళ్ళకి కరెక్ట్ అయిన టైం అంటే ఎస్టర్డే అండి. అంటే లేట్ ఉన్నారు ఆల్రెడీ. అట్లీస్ట్ టుడే యూ షుడ్ బై. ఈ రోజే కొనాలి. హైదరాబాద్ అంతా కూడా స్ట్రక్చరల్ గ్రోత్, బబుల్ అనేది ఒట్టి మాట, రియల్ ఎస్టేట్ డమాల్ కూడా ఒట్టి మాట. ఈ బడ్జెట్ ఫ్లాట్స్ రిక్వైర్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. ఎక్కడ ఏమి వరి అవసరం లేదు. హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ కి స్వర్గధామం. ఏది మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నార్మల్ గా చూసుకునే వాళ్ళకి, అబ్నార్మల్ గా కాకుండా మన ఓన్ పర్పస్ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది స్వర్గధామం అని చక్కగా చెప్పొచ్చు మనం. అంటే ఆ ఒక్క పాయింటే కాదు మురళీకృష్ణ గారు, అంటే ఒక ఎడిషనల్గా చెప్పాలి అనుకుంటే ఈ రోజు ఎందుకు కొనాలి అనేది ఒక పాయింట్ చెప్తున్నాను. రేపు ఎప్పుడు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, రేపు ఎప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది, రేపు కొత్త డెవలప్మెంట్స్ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు కొంటేనే లోయెస్ట్ ప్రైస్. అంటే హైదరాబాద్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ కాస్ట్ డ్రివెన్ మార్కెట్. ఈ రోజు దొరికే వాల్యూ ఈజ్ ద లోయెస్ట్. రేపు పెరుగుతూనే ఉంటే తప్పించి దీనికన్నా ఫర్దర్గా డౌన్ అయ్యే ఆస్కారమే లేదనేది నా ప్రగాఢమైన నమ్మకం. అండ్ హోమ్ బయర్స్ కి కొనాలనుకుంటే టుడే ఈజ్ ద రైట్ టైం అనేది నా ఒపీనియన్. సార్ ఎండ్ యూజర్స్ కి ఇంతకంటే మంచి అవకాశం లేదండి. ఎందుకంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ మనం ఎన్ని చెప్పుకున్నా కూడా బయ్యర్స్ మార్కెట్, సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పటికి కూడా తక్కువలో ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్ కంటే ఇన్ఫ్లేషన్ కంటే ఇవి రెండు కలిపితే ఎంత అయితే, సపోజ్ 7%, 8% ఇంట్రెస్ట్ రేట్, 8% ఇన్ఫ్లేషన్, 16% దే కెన్ గెట్ బై ఇన్వెస్టింగ్ ఇన్. అంటే ఓన్ ఫ్లాట్ ఉంటుంది, అది గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ వాళ్ళ రెంటల్ సేవింగ్స్ కలుపుకుంటే మినిమం 15 to 16% ఎట్టి పరిస్థితుల్లో దే ఆర్ గెయినింగ్ అండి. సో దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. కాబట్టి ప్రతి వాళ్ళు బ్యాంకు లోన్ ఏదైతే వస్తుందో బ్యాంకు లోన్ తీసుకుని ఆ లివరేజ్ తీసుకుంటే ఖచ్చితంగా దే స్టాండ్ టు విన్ అండి. 5 years లో ఎక్కడ అపార్ట్మెంట్ లో పెట్టినా కూడా అది మినిమం, అంటే రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్ లో పెట్టినా కూడా 50% పెరుగుతుంది. అదే మొదట్లో ఉన్న కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ విత్ రెరా అప్రూవల్స్ పెట్టుకుంటే 100% పెరుగుతుంది ఇన్ 5 years అండి. సో అంటే ఇంత పెరిగింది 20%, కానీ కాంపౌండింగ్ కాబట్టి నేను మీకు 15-16% మినిమం పెరుగుతుందని హైదరాబాద్ లో చెప్తున్నాను అనమాట. రైట్ సార్. చివరిగా ఓపెన్ ప్లాట్స్ దలుచుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, బ్రీఫ్గా చెప్పండి. ఓపెన్ ప్లాట్స్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రతి డెవలపర్ కూడా మైండ్ సెట్ మారి గేటెడ్ విల్లా ఓపెన్ ప్లాట్స్ అంటున్నారు. అంటే ఫ్యూచర్ లో విల్లాగా కట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటివి కడుతున్నారు. అండ్ సమ్ ఆఫ్ ది బిల్డర్స్ ఇంకా యాడ్ ఆన్ కింద అందులో ఒక చిన్న క్లబ్ హౌస్ అలాంటివి కూడా కడుతున్నారు. దే ఆర్ మెయింటైనింగ్ పోస్ట్ సేల్ కూడా. కాబట్టి పోస్ట్ సేల్ ప్రాపర్టీ మెయింటైన్ చేస్తున్నటువంటి డెవలపర్స్ ని మాత్రమే అలాంటి ప్లాట్స్ లో మాత్రమే పెడితే ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డెఫినెట్లీ, అంటే ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రాపర్టీకి ఎప్రిషియేషన్ కూడా బాగుంటుంది, అండ్ ఫ్యూచర్ లో అక్కడ విల్లా కట్టుకునేందుకు కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ సజెస్ట్ ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అలాంటి ఫెన్స్డ్, గేటెడ్ అండ్ విత్ క్లబ్ హౌస్ అండ్ అదర్ థింగ్స్ అలాంటి వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అప్రూవల్స్ కూడా చూసుకోవాలి. వితౌట్ అప్రూవల్స్ సస్తే పెట్టకూడదు. వితౌట్ అప్రూవల్స్ పెట్టకూడదు. గాల్లో దీపం పెట్టినట్టే వితౌట్ అప్రూవల్ పెడితే ఇట్ మే క్లిక్, సమ్ టైమ్స్ ఇట్ మే క్లిక్. ఎవడో ఒకరికి అదృష్టం బాగుండి క్లిక్ అయితే క్లిక్ అవ్వచ్చు. నేను అందరినీ మనం బ్లేమ్ చేయలేము, కానీ మెనీ టైమ్స్ వీఆర్ సీయింగ్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అలాంటిది కాకుండా ఇందులోనే పెడితే జస్ట్ అప్పుడే అప్రూవల్ వచ్చింది,
జస్ట్ ఇంకా అప్రూవల్ రాబోతుంది మనకు బాగా తెలుసు. అందుకే నేను గ్రూప్ బుకింగ్ అంటానండి. గ్రూప్ బుకింగ్ లో ఏంటి విజిటమ్, కరెక్ట్ విజిటమ్. నేను మోసపోవచ్చు, ఇంకొకటి మోసపోవచ్చు, నలుగురు కళ్ళు పోయితే ఎవరు కప్పలేరు కదా. అలా గ్రూప్ విజిటమ్ ఉంటుంది కాబట్టి మొదట్లోనే సొసైటీ, మొదట్లోనే అసోసియేషన్, మొదట్లోనే ఒక గ్రూప్ గా తయారయ్యి మనం బార్గెన్ చేసి, లేకపోతే మనం ఇన్వెస్ట్ చేసి టుగెదర్ వీ కెన్ ట్రావెల్ విత్ డెవలపర్. మన పేరుని ఒక ఎకరమో 2 ఎకరాలు డెవలపర్ మనకి పేరు రిజిస్టర్ చేస్తారు. కాబట్టి నేను ఐ ఆల్వేస్ ప్రమోట్ గ్రూప్ బుకింగ్ అంటే. Right, ఐ sir. బిలీవ్ వెరీ ఫార్మ్లీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజేష్ పగడాల గారు, శ్రీనివాసరావు గారు, రవికుమార్ గారు మీ వాల్యుబుల్ టైం వెచ్చించి చర్చలో పాల్గొన్నందుకు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.